ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో అండి, నమస్తే. మీకు ఒక అద్భుతమైన దేవాలయం అయితే చూపిపోతున్నాను. అతి పురాతనమైన దేవాలయం అండి. యంగముని స్వామి అంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ ఆ యంగముని స్వామి దేవాలయం పక్కలోనే ఉన్నారండి. చాలా మహిమగల దేవాలయము. అలాగే ఇది ఎక్కడో కాదండి, శ్రీ సత్యసాయి జిల్లా ముదుగుప మండలం మల్లేపల్లి అని పిలుస్తారు. అలాగే పాళ్యం అని కూడా అంటారండి. మీరు కూడా ఎక్కడి నుంచైనా రండి. అది చాలా విశేషమైన దేవాలయం అండి. అతి పురాతనమైనది. వెంకటేశ్వర స్వామి ఫస్ట్ తిరుమలలో కాకుండా ఇక్కడే ఉన్నారండి. అది కూడా సాక్షాత్తు మీకు కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఈ ప్లేస్ మాత్రం ఎవరే కానీ మా ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులతో మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి హాయ్ అండి. అలాగే మనము మీకు చెప్పిన విధంగా పాళ్యం అనేది ఊరికైతే వచ్చామండి. అలాగే ఇక్కడ యంగముని స్వామి చాలా ప్రాముఖ్యమైనగా ఈ ఊరిలో ఆ స్వామివారిని కొలుస్తారండి. చాలా మహిమగల స్వామివారు యంగముని స్వామి. అలాగే మీకు చెప్పిన విధంగా తిరుమలలో కాకుండా ఫస్ట్ ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయంలో వెలిసారండి. ఆ స్వామిని ఇక్కడ విశేషంగా ఆదరించేవారు. ఒక విచిత్రమైన సంఘటన అయితే జరిగింది. అది ఎందువల్ల అంటే ఇక్కడ యంగముని స్వామి ఉన్నారండి. ఆ స్వామికి నిత్యము నైవేద్యంగా ఈ నాన్ వెజ్ అనేది చేస్తారు. అది గొర్రె, మేక, ఇలాంటి కోళ్ళు ఇలాంటివన్నీ చేస్తారండి ఇక్కడ ఈ దేవాలయంలో. ఎవరైనా కానీ వచ్చిన వారు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాగే అది కూడా ఇక్కడ వెంకటరామ స్వామికి అలాంటివి చూసి నచ్చక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే భావన అయితే పుట్టింది. ఆ ఇద్దరు మాట్లాడుకొని ఇక్కడ నువ్వు ఉంటావా నేను ఉంటానంటే యంగముని స్వామి అయితే నేనైతే ఇక్కడే ఉంటానని చెప్పారు. అలాగే వెంకటరామ స్వామి అయితే ఇక్కడ నేను ఉండనని చెప్పేసరికి దేవస్థానం గర్భగుడిలో నుంచి స్వామివారి పైకి వెళ్ళిపోయారండి. ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ తిరుమలలో వెలిసారండి. అది కూడా మీకు చూపిస్తాను, రండి. అతి పురాతనమైన దేవాలయం అండి. ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ వెంకటరామ స్వామి దేవాలయం అయితే. మీరు కూడా ఎక్కడి నుంచైనా రండి, వచ్చి ఈ దేవాలయాన్ని చూడాల్సిందిగా నేను చూడండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారు పైకి లేచిపోయిండేది మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ చాలా త్వరగా ఉందండి. స్వామివారి పైకి విగ్రహంతో సహా వెళ్ళిపోయారు తిరుమలకు. మీరు కూడా ఆ దృశ్యాన్ని చూడండి, చూసి తరించండి. రాబాబు స్వామి చూపి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఇప్పుడు స్వామివారి పటం పెట్టారండి. ఇక్కడ రాతి విగ్రహం అయితే ఉన్నది ముందు. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు ఒక ఫోటో పెట్టారండి స్వామివారిది. చూడండి ఇక్కడి నుంచి స్వామివారు పైకి లేచి వెళ్ళిపోయారండి తిరుమలకు. చూడండి ఎలా ఉందో. చూడండి ఇప్పుడు అక్కడ పైన అయితే ఓపెన్ ఉన్నది ముందు. ఇప్పుడు అది క్లోజ్ చేసేసారండి స్వామివారిది గర్భగుడిది. చూడండి ఎలా ఉందో. ఫుల్ టాప్ వరకు చూడండి, గమనించండి. ఇది చెప్పేవన్నీ నిజాలండి, అబద్ధాలు కాదు. చూడండి ఇదే ఓపెన్ అయిండేది స్వామివారి గర్భాలయంలో. ఈ రాతి బండలైతే చీల్చుకొని స్వామివారు వెళ్ళిపోయారండి తిరుమలలో. ఇప్పుడు ఉన్న స్వామే ఇక్కడ ఉన్న స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. చూడండి
పైకి లైట్ అయ్యి చూడండి. ఇప్పుడు క్లోజ్ చేసేసారండి. పైన ఓపెన్గా ఉన్నాయి, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. చూడండి, చాలా అద్భుతం కదండి. మీరు కూడా దర్శించుకోండి ఇక్కడికి వచ్చి స్వామివారిని. అతి పురాతనమైన దేవాలయం అండి ఇది. శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పుడు ఉన్నటువంటి దేవాలయం ఇది. చాలా అతి సుందరంగా అద్భుతంగా ఉన్నాయండి ఈ దేవాలయంలో శిల్పకళ. ఇప్పుడు పాడుపడిపోయింది, భక్తులు కూడా ఎవరూ రాలేదండి ఇంతకు ముందు నుంచి. ఇక్కడ చూడండి ఎలా ఉందో దేవాలయం. రాతి కట్టడంతోనే కట్టారండి. అతి పురాతనమైన దేవాలయాలండి. ఎలా ఉన్నాయో చూడండి, మీరే చూడండి. శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, శ్రీ అలాగే అమ్మవారు కూడా ఉన్నారండి. చాలా పురాతనమైన అమ్మవారు. అలాగే శ్రీవారి వెంకటేశ్వరి స్వామి పాదాలు ఉన్నాయి చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ అక్కడంతా ధ్వంసం అయిపోయిందండి దేవాలయం. అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ, శిథిలం అయిపోయినాయి అన్నీ. చాలా అద్భుతమైన దేవాలయం అండి, మీరు కూడా దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉన్నాయండి శిల్పాలు మాత్రం. చాలా అతి పురాతనమైన దేవాలయము. అతి పురాతనమైన దేవాలయం అండి. ఇప్పుడు చాలా పాతగా అయితే అయిపోయింది. భక్తులు ఎవరే కానీ రావడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఇక్కడ స్వామివారు లేరండి. చాలా అద్భుతమైన పురాతనమైన దేవాలయం. శిల్పకళలు అయితే ఎన్నో ఉన్నాయండి. అతి సుందరమైన దేవాలయం. ఇప్పుడైతే మూతపడిపోయిందండి స్వామివారు లేక. చూడండి, అదేనండి యంగముని స్వామి దేవాలయము. ఫస్ట్ ఆయనే ఉండేది ఇక్కడ దేవాలయం మాత్రం. చూసారు కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడైతే మూతపడిపోయింది. ఎవరే కానీ భక్తులు రావడం లేదండి. ఇలాంటి విషయాలు తెలుసుకున్న మీరు కూడా ఈ దేవస్థానానికి విజిట్ చేసేయండి. చాలా దగ్గరండి. ఇది కూడా ముదుగుప్ప నుంచి 18 కిలోమీటర్లే. ఊరి పేరు వచ్చి పాల్యం అంటారండి. మీరు కూడా అలాగే ఈ దేవాలయంలో శిల్పకళలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ దర్శించాము, మీరు కూడా చూశారు. ఇప్పుడు ఆ స్వామివారి పైకి లేచిపోయిండేదైతే కూడా అది కూడా చూపించాను. అలాగే ఆ స్వామివారికి అన్నదమ్ముడైన యంగముని స్వామివారు, యంగముని స్వామివారి దేవాలయం కూడా చూద్దామండి, రండి. అలాగే యంగముని స్వామి దేవాలయం చూపిస్తానని చెప్పాను కదండి, ఇదేనండి ఆ స్వామివారి ఇద్దరు గొడవ పడిండే. అలాగే ఈ స్వామివారి దేవాలయం ముందరుంది, రండి. Okay, let's go.
స్వామివారు వీరేనండి, యంగముని స్వామి అంటారు. చూడండి, మీరు కూడా దర్శించుకోండి. ఏం పేరు స్వామి మీ పేరు? గంగన్న. ఇక్కడ ఉన్నారండి మీరు? 42 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఈ స్వామివారి విశిష్టత చెప్పండి. ఆయన బంధాలు తిని బతికినాడు. ఆయన బంధాలు తిని బతికాడు. బంధాలా? వెంకటాచలం ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఎట్లా పోయినారు ఇద్దరు? అది రోజు ఇక్కడ చెప్పుకో. పైన వెంకటేశ్వర రాయింది, పైన ఉండి తాగలిగితే నేను ముందు ఎనుకుని పోయినాడు. ఆయన వెనకమున్నాడా? ఫస్ట్ ఉండింది ఎవరిడా? మళ్ళీ వచ్చి ముందర ఉన్నాడు. ముందర ఉండి కోళ్ళు కోసి బంగారు సరాయి పెట్టాడు ఆయన. ఫస్ట్ ఈడ ఎవరున్నారు ఈ దేవాలయంలో? బట్టు ఆయన వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఉండింది ఈ దేవాలయంలో. వెంకటేశ్వర స్వామి పట్టు. మళ్ళా ఇప్పుడు ఉండేది ఈ స్వామి. జీవ సమాధి. జీవ సమాధి. ఇదంతా జీవ సమాధి అండి ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా. యంగముని స్వామిది. సిద్ధయ్య ఎట్లయినాడో అలా ఈ స్వామి కూడా సమాధి అయిపోయినాడంట, జీవ సమాధి. చూడండి, ఇదేనంట జీవ సమాధి. ఇంకా ఈ స్వామివారి ఎలా చెప్పండి. ఈ సైడ్ నువ్వు ఉండే చోట వచ్చి తల. ఓహో, అటు ఆ సైడ్ వచ్చి పాదాలు. మెరవని పోతాడు. కూర్చుంటాడు. గుర్రము, వాహనం గుర్రాలు. ఓహో, వాహనాలు అయితే గుర్రాలు ఉన్నాయంటండి. అవేనండి గుర్రాలు. ఆ స్వామివారివి బయట ఊరేగింపు చేస్తే ఆ గుర్రాల ద్వారా స్వామివారిని బయట ఊరేగింపులో మెరవన చేస్తారంటండి. చూడండి. ఇంకేం చెప్పండి స్వామి ఈ స్వామి గురించి. వెంకటరామ స్వామి అయితే ఈ గుళ్ళోనే ఉన్నారు. ఫస్ట్ ఆడుండింది. అడిగితే లేవన్నారు. లేవంటే తోట తిని రాసి కక్కినాడు. మిరపకాయ తోట ఉంటే ఈడ ఆ స్వామివారు చెప్పింటే ఈ స్వామి మిరపకాయలు తిన్నాడు. రాయిని పైన కూర్చున్నాడు. పెద్దవాళ్ళు ఏమంటే తోటలు ఇస్తామంటే నీ తిక్కొని నీ రాసి నీ కిందిపో అన్నాడు. పోతే రాసి అట్టింది. మరి తగ్గుకు వచ్చి వెంకటేశ్వర స్థలం అంటే నా ఎనుకుని అన్నాడు. ఎవరు? వెంకటేశ్వర. లేదు ముందు అన్నాడు. ముందర నుంచి బంగారు సారాయి కోరు పెట్టినాడు. అది చరిత్ర. అది మళ్ళీ ఆ స్వామికి నచ్చలేదా? నచ్చకపోయినాడు. వెంకటరామ స్వామికి నచ్చకపోతే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాడు స్వామి. 7 కొండలకి ఒకటేసారి అక్కడికి పెట్టేసినాడు పాదము. ఒకటే పాదం పట్టు 17 కొండలు పెట్టి తొలి పాదం పెట్టాడు. ఓహోహోహో, 2 పాదం రెండే పెట్టింది పాదం. ఫస్ట్ ఎడంకాలు ఇడబెట్టి కుడి పాదము అక్కడ పెట్టినాడా వెంకటరామ స్వామి? ఓహో, ఇదే విశేషం అయితే. అంతే. ఆ స్వామి కూడా ఫస్ట్ దేవాలయం అదేనా ఇదేనా? ఫస్ట్ అదే. ఫస్ట్ వెంకటరామ స్వామి ఉన్నారంటండి దేవాలయంలో. ఇప్పుడు ఆ స్వామి కాకుండా వెంగముని స్వామి ఇక్కడే స్థిరపడిపోయినారండి, జీవ సమాధి. అలాగే ఇక్కడ ఈ స్వామివారు ఏం చెప్తున్నారంటే పూజారి గారు, ఈ స్వామివారికి ఈడ ఈ దేవాలయం పక్కలోనే ఇదే ప్లేస్లోనే ఇక్కడ మిరప తోట ఉన్నాదంట. ఆ మిరప తోట ఉంటే వెంకటరామ స్వామి ఈ స్వామివారికి ఒకటి చెప్పారంటండి. ఏం చెప్పారంటే, ఈ మిరపకాయలన్నీ తినేసి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పారంట. కాదు, అప్పుడు తిన్నారంట. తినింటే అవంతా మళ్ళా కారం ఎక్కువైపోయి ఆయనకి చేత కాక కోనేరు దగ్గరికి వెళ్ళి కక్కున్నాడంట. అది కూడా ఈ పూజారి గారు చెప్పారండి. అది కూడా మీకు చూపిస్తాను. చెప్పు. కలసకూడదు. బందలు తిని బతికినాడు ఈ స్వామి. ఆడ మెత్త మా ఊళ్ళో అడిగితే లేవన్నారు. మళ్ళీ తిని కోనేట్లో ముంచినారు. తినేసి వచ్చి ఇక్కడ కోనేట్లో కట్టినారు. మంగళకం పోయినాడు స్వామి. రాయి కూర్చొనిపిస్తే ఊళ్ళో పోయి వ్యవసాయం అంటే మీ దాకా మీకు అన్నాడు. సరే కదండి ఈయన మాటల్లో. అలాగే కోనేరు దగ్గర కూడా వెళ్ళి చూద్దామండి. నీళ్ళు కోనేరు.
పెద్దయినా ఇది కోనేరు గురించి ఆ స్వామి వారు చెప్పారు. మీకు తెలిసింది కూడా చెప్పండి. ఏం విశేషము ఇక్కడ ఏముండే అప్పుడు ఫస్ట్? ఇక్కడ మిరప తోట ఉండే నాయన. ఇక్కడ మిరప తోటలో అప్పుడు ఈయన యంగముని స్వామి తిని ఈ కొలంలో కక్కినాడంట. స్వామి ఈ యంగముని స్వామి కక్కినాడంట. ఆడే ఆ పుట్టాల నుంచి ఈ నీళ్ళన్నీ ఎర్రగా ఉండే, ఇప్పుడు ఎండిపోయినాయి, లేవు. ఓహోహో, ఇప్పుడు చూపి ఇక్కడ. ఇప్పుడైతే అప్పుడు నీళ్లు ఉన్నాయంటండి ఇక్కడ. ఇప్పుడైతే ఒక చుక్క కూడా నీళ్లు లేవండి, ఎండిపోయింది ఈ బావి. ఆ స్వామివారు యంగముని స్వామివారు ఇక్కడ మిరపకాయల తోట ఉంటే మిరపకాయలు తిని ఇక్కడికి వచ్చి మంగడుకొని పోయినాడని చెప్తున్నారండి. చూడండి, అతి పురాతనమైన బావి. నీళ్లు ఒక చుక్క కూడా లేవండి ఇప్పుడు. అతి పురాతనమైన బావి చూడండి, చూపిరా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్న ఆ కొండ చివరన చూడండి, అక్కడ స్వామివారి రూపం మాదిరి కనపడుతుంది చూడండి. బండ, ఆ బండరాయిలోనే స్వామివారు ఫస్ట్ ఉన్నారంట కొండపైనే. ఇక్కడ స్వామివారిని, వెంకటరామ స్వామిని ఇక్కడ అడిగారంట, నాకు కూడా ఇక్కడ ప్లేస్ ఇవ్వండి, నేను కూడా ఇక్కడ ఉంటాను అని అన్నగారిని అడిగారంట. ఆ అన్నగారు అయితే ఇక్కడ మిరపతోట ఉన్నదండి, ఆ మిరపతోట దగ్గరికి వెళ్ళి మిరపకాయ తినమని చెప్పారంట. అలాగే అక్కడ మిరపకాయలు తిని కూడా అక్కడే ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారితో తగు వాడినారు. తగు వాడితేనే ఇక్కడ స్వామివారు ఈ ప్లేస్ ఇవ్వలేదండి. ఇంకా అప్పుడు నాకు కావాలని చెప్తే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వెంకటరామ స్వామి. అదే కొండ అండి అది. ఇదే దేవాలయం అండి. చూడండి, అతి పురాతనమైన దేవాలయం అండి. ఇదే దేవాలయం అండి, పురాతనమైనది ఈ దేవాలయం. అదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. పాత క్లోజ్ అయిపోయిందండి, మూతపడిపోయింది ఈ దేవాలయం. ఎవరైనా వస్తే ఇక్కడ దర్శనం చూశారు కదండి ఈ వీడియోకి లైక్స్ మాత్రం నేను 5000 ఇస్తున్నానండి. ఎవరైనా కానీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు, అలాగే షేర్ చేయండి. చాలామంది ఇలాంటి దేవాలయాలు మిస్ కావద్దండి. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.